ప్రైమ్ మినిస్టర్ వస్తే పోయి రిసీవ్ చేయడానికి దిక్కు లేదు. అవునా, ప్రైమ్ మినిస్టర్ చెప్పేది నువ్వు. ప్రైమ్ మినిస్టర్ ఒక ఫండ్ రిలీజ్ చేస్తే దానికి ఎట్లా వినియోగించుకోవాలనేది స్టేట్ గవర్నమెంట్కి ఉండాలి. ఇప్పుడు ఇగో ఈడ ఒక కోచ్ వచ్చింది ఫ్యాక్టరీ వేయడానికి, దాని జాగా కావాలి. ఎవరు ఇవ్వాలి? అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ జాగా మస్తు చెప్పండి చెప్తా ఉండొచ్చు, కానీ స్టేట్ గవర్నమెంట్ అడుగుతా మాకు జాగా సెంటర్ వాళ్ళు ఏమంటారు, మాకు జాగా చూపెట్టు, మేము ఇది ఇస్తున్నాం. జాగా చూపెట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎట్లా వినియోగించుకోవాలి? స్టేట్ వాళ్ళకు ఉండాలి. ఎట్లా ఫండ్ రాబట్టుకోవాలి అనేది అలానే మీరు సపోర్ట్ చేయకపోతే అరే ఆయన పేరు వస్తుంది, ఆయన చేసినట్లా మా పేరు డ్యామేజ్ అవుతుంది అనుకుంటే అట్లా వాళ్ళతో ఏంటంటే ఇప్పుడు చేయాలి. 8 సీట్లు ఇక్కడికి ఇచ్చారు, అక్కడికి 21 సీట్లు ఇచ్చారు. వాడు అందరికీ ఇస్తున్నా ఇస్తలేడని కాదు. ఆయుష్మాన్ భారత్ పెట్టి చెప్పేది తినండి. బిజినెస్ చేయడానికి లేదన్న, ఓన్లీ సపోర్ట్ చేయడానికి బిజినెస్ గవర్నమెంటే బిజినెస్ చేస్తే ఇంకేముంది? అందుకే లాక్లు అవుతున్నాయి అందరు. గవర్నమెంట్ జాబ్ నాకేం పని? ఎక్కడెక్కడ చూస్తుంది గవర్నమెంట్ ఏదైనా. అవునా, ఇన్ని సంవత్సరాలు లాస్ట్లో ఎందుకు నడుస్తుంది? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏముండదు, గవర్నమెంట్ దగ్గర ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లాభాలను నడిపిస్తారు, వీళ్ళు నష్టాలలో ఎందుకు పోతుంది? టెలిఫోన్ డిపార్ట్మెంటే ఉంది, వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఏం లేదు. ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర, జియో వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గర, బిఎస్ఎన్ఎల్ దగ్గరే కొంటారు. వాళ్ళు కొనుక్కొని వాళ్ళ లాభాలలో ఉన్నారు, వీళ్ళు నష్టంలో ఎందుకు? అది అందుకే అన్ని ప్రైవేట్ చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. రిజర్వేషన్లు మళ్ళీ అందులో అదొకటి పెద్ద ఎత్తిపడేది. ఎవరు మంచి ఈ పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో ఉంది, అది రిజర్వేషన్ లేదు. ఎవడ మంచిగా అవుతావు వాడే మానికేసి. ఏం సీటు అరే అన్ని పేపర్లు వచ్చినాయి. సాక్షి వాళ్ళకి అంతగానే మేము ప్రింట్ చేస్తుంది. నేను బాగా ఊడుతున్నా ఊడిపోయినా పేపర్కి ఇట్లా రాలేదన్న. 6 గంటలకు ఇంకా అక్కడే ఉందండి. అంతగానే మేము ప్రింట్ చేస్తున్నాం.